సో హాయ్ ఫ్రెండ్స్, గాడ్ ఆఫ్ మాస్ మన నందమూరి బాలయ్య గారు నటించిన డాకు మారా సినిమా అయితే ఇప్పుడే చూడటం అయితే జరిగింది భయ్య. సినిమా ఎలా ఉందంటే గాడ్ ఆఫ్ మాస్ భయ్య, గాడ్ ఆఫ్ మాస్ ఇంకంతేని. ఇంకో విషయం ఏంటంటే ఈ సంక్రాంతికి అయితే మన బాలయ్య గారి ర్యాంపేజ్ అయితే చూస్తాం భయ్య, రాసి పెట్టుకోండి. బాలయ్య గారు అయితే ఈ డాకు మారా సినిమాకు ముందు ఒక టాప్ క్లాస్ మూవీస్ అయితే చేశారు భయ్య. మ్యాన్ ఆఫ్ మాస్, గాడ్ ఆఫ్ మాసెస్ మూవీస్ అయితే చేశారు భయ్య. మంచి మంచి బ్లాక్ బస్టర్ మూవీస్ అయితే మనకి ఇచ్చారు భయ్య. అయితే బాలయ్య గారు మార్కున్న కొన్ని సినిమాలు అయితే ఉన్నాయి భయ్య. ఆ సినిమాల లిస్ట్ లో ఈ డాకుమార సినిమా కూడా చేరబోతుంది భయ్య. ఆ సినిమాలు ఏంటంటే ఒక సమరసింహారెడ్డి, ఒక లైన్, ఒక సినిమా, ఒక లెజెండ్, ఒక అఖండ, ఇలాంటి టాప్ క్లాస్ మూవీస్ అయితే బాలయ్య గారు అయితే చాలానే ఉన్నాయి భయ్య. ఆ సినిమాల లిస్ట్ లో ఈ డాకు మహారాజ్ కూడా చేరబోతుంది భయ్య, రాసి పెట్టుకోండి. సినిమా స్టార్ట్ అయ్యి ఒక 2 minutes తర్వాత ఒక టాప్ క్లాస్ సీన్ అయితే పడుతుంది భయ్య. ఆ సీన్ చూసిన తర్వాత మనకి సినిమా ఎలా ఉంటుంది అనేది ఆబ్వియస్లీ అర్థమైతే అయిపోతుంది భయ్య. సినిమా ఇలా స్టార్ట్ అయిందో లేదో ఒక 2 minutes తర్వాత ఒక దమ్ బిర్యానీ తెచ్చి పెడతారు భయ్య మన ముందు, అది తినమంటారు. మీకు స్టార్టింగ్ లోనే ఒక దమ్ బిర్యానీ పెడతారు భయ్య. ఎలా ఉంటుంది చెప్పండి అంటే, ఏంట్రా బాబు వీడు దమ్ బిర్యానీ అని చెప్తాను అనుకోకండి. అంటే ఆ సీన్ దమ్ బిర్యానీ తింటే మనం ఎంత హ్యాపీగా ఫీల్ అవుతామో, ఆ సీన్ చూస్తే మనం అంత హ్యాపీగా ఫీల్ అవుతాం భయ్య. చెప్పితే నమ్మరు కానీ మూవీ స్టార్టింగ్ నుంచి ఇంటర్వెల్ వరకు ఒకటే ర్యాంపేజ్ అయితే ఉంటది భయ్య. మన బాలయ్య గారి ర్యాంపేజ్ అసలు గాడ్ ఆఫ్ మాస్ అయితే అంటారు భయ్య మరి ఇంటర్వెల్ తర్వాత. భయ్య నిజంగా చెప్తున్నాను కదా, బాలయ్య గారి ఫ్యాన్స్ అయితే ఈ సినిమా చూసినప్పుడు థియేటర్ లో ఎవడు కూడా కూర్చోరు భయ్య. థియేటర్ సింపేదేమో నాకైతే భయం వేస్తుంది భయ్య. సినిమా స్టార్ట్ అయ్యి ప్రతి 15 నిమిషాలకి ఒక హై ఇచ్చే మూమెంట్ అయితే పడుతుంది భయ్య. మీరు పక్కా మూవీని అయితే ఎంజాయ్ అయితే చేస్తారు భయ్య. మన బాబీ డోల్ గారి ఎంట్రన్స్ అయితే ఉంటుంది భయ్య. విలన్ కూడా అలాంటి మాస్ ఎంట్రీ ఇవ్వచ్చని ఈ డాకు మారా సినిమా చూస్తారు నాకు అర్థమైంది భయ్య. బాబీ డోల్ గారు అయితే మూవీలో యాక్టింగ్ చేశారు కదా, చెప్తున్నాను కదా భయ్య. యానిమల్ లో ఎంత చేశారో దానికి దీంట్లో డబుల్ అయితే చేశారు భయ్య. నెక్స్ట్ లెవెల్ యాక్టింగ్ అయితే చేశారు భయ్య. బాబీ డోల్ గారు అయితే మన బాలయ్య గారితో పోటీ పడి మరి యాక్టింగ్ అయితే చేశారు భయ్య. ఒకనొక సీన్ లో మన బాలయ్య గారిని మించిపోయారు భయ్య. అలా చేశారనమాట, యాక్టింగ్ అయితే చింపేశారు భయ్య. అంటే బాబీ డోల్ గారిని చూస్తుంటే మనం థియేటర్ సీట్ లో కూర్చుంటాం కదా, మనకి సంపీలు అనిపిస్తుంది భయ్య. అలా చేశారనమాట, నెక్స్ట్ లెవెల్ యాక్టింగ్ భయ్య. బాబీ డోల్ గారితో పాటు దసరా విలన్ అయితే ఉన్నారు కదా భయ్య, అతను కూడా యాక్టింగ్ అయితే చింపేశాడు. అతను ఒక డైలాగ్ అయితే చెప్తాడు కదా, ఆ డైలాగ్ అయితే మనకి ట్రైలర్ రిలీజ్ అయితే చేశారు. మనకి ఆ డైలాగ్ అయితే ట్రైలర్ లో సగమే పెట్టారు భయ్య, థియేటర్ లో ఫుల్ గా ఉంటుంది. బాలయ్య గారికి అయితే ఒక ఎలివేషన్ అయితే ఇస్తాడు కదా, ఒక ఫైట్ సీన్ లో నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది భయ్య. దసరా వేళలో ఒక సీన్ లో మన బాలయ్య గారికి మంచి ఎలివేషన్ అయితే ఇస్తుంటాడు భయ్య. అక్కడ మన బాలయ్య గారు అయితే నరుకుతుంటాడు. ఆ నరికిన నరుకుడికి మనకైతే లిటరలీ చెప్తున్నాను కదా, గ్లూస్ బంప్స్ అయితే వస్తాయి భయ్య. అడవిలో మన బాలయ్య గారిది ఒక ఫైట్ సీన్ అయితే ఉంటుంది భయ్య. బాలయ్య గారు ఏం చేస్తారంటే అడవి మొత్తానికి నిప్పు అయితే అంటించేస్తారు భయ్య. అడవి మొత్తానికి నిప్పు అంటించేది, తన జీవు పైన కూడా నిప్పు అయితే అంటుకుంటుంది. ఆ నిప్పులో కత్తి అయితే కాలుస్తాడు భయ్య. కాల్చి సిగరెట్ అయితే ఆ కత్తితో కాలుస్తాడు కదా భయ్య. అక్కడ ఎలివేషన్ బీజం అయితే ఉంటుంది. ఆ సీన్ లో మన బాలయ్య గారికి ఎలివేషన్ బీజం అయితే పడుతుంది భయ్య. మన తమ్మనైతే ఆ సీన్ కి ఎంత బీజం ఇవ్వాలో అంతైతే ఇచ్చేసాడు భయ్య. చెప్తే నమ్మరు కానీ తమ్మనైతే అసలు బీజం అయితే ఈ డాకు మారా సినిమాకి ఇచ్చాడు కదా, నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది. మన బాలయ్య గారు ప్రతి ఒక్క ఎలివేషన్ సీన్ కి బీజం అయితే ఇచ్చాడు భయ్య. మన తమను చెప్తున్నా కదా, ఒక్కొక్క సీన్ కి ఒక్కొక్క టాప్ క్లాస్ బీజం అయితే ఇచ్చాడు. బాలయ్య గారి ఫ్యాన్స్ అయితే ఈ డాకు మారా సినిమాలో ఉన్న బీజం విన్న తర్వాత చూసిన తర్వాత మన తమనకైతే గుడి కడతారేమో అనిపిస్తుంది భయ్య నాకైతే మాత్రం. అంటే అలా ఉంది భయ్య. బీజము మనకి రొటీన్ గా ఒక బీజం వస్తుంటది కానీ ఆ బీజం అయితే ఉంది కదా, అదే మనకి చాలా సార్లు అయితే వస్తుంది కానీ ఆ బీజం అయితే మనకి బోరు కొట్టదు భయ్య. అలాగే బాలయ్య గారి ఎంట్రీ సీన్ కూడా నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది. ఇంకో సీన్ కూడా ఉంటుంది భయ్య. ఎడార్ లో మన బాలయ్య గారిని మనకి పోలీస్ వ్యాన్ మీద తీసుకువెళ్ళినప్పుడు అది మనకి బాలయ్య గారిని అయితే కొంతమంది అయితే కాపాడతారు. ఆ సీన్ కూడా మంచి బీజం అయితే పడుతుంది. ప్రతి ఒక్క సీన్ కూడా మన తమ్మన్ గారు అయితే నెక్స్ట్ లెవెల్ బీజం అయితే ఇచ్చాడు భయ్య. అడవిలో ఒక ఫైట్ అయితే జరుగుతుంది. ఆ ఫైట్ సీన్ లో ఒక డైలాగ్ అయితే ఉంటుంది భయ్య. అడవి మొత్తాన్ని మన బాలయ్య గారు అయితే నిప్పుతో అంటించేస్తారు భయ్య. బాలయ్య గారికి రౌడీలు అయితే ఇలా అంటారు భయ్య, రే నీకు పిచ్చారా అంటే బాలయ్య గారు ఇలా అంటారు భయ్య, బయట బాగా చలిగా ఉంది కదా అందుకే వేడి కోసం తగలెట్టేశాను అంటాడు భయ్య. తర్వాత బాలయ్య గారు అయితే మ్యాన్సన్ హౌస్ అయితే తాగుతారు భయ్య. అక్కడ బీజం అయితే నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది. మ్యాన్సన్ హౌస్ తాగిన తర్వాత ఇది బాడీ హీట్ కోసం, అది క్లైమేట్ వేడి కోసం అని చెప్తారు భయ్య. అలాగే వ్యాన్ మీద అయితే అగ్నిపై అయితే అంటుకుంటుంది భయ్య. అక్కడ మన గొడ్లు అయితే అక్కడ వేడి చేసి దాంతో సిగరెట్ అయితే మన బాలయ్య అయితే కాలుతాడు కదా, నెక్స్ట్ లెవెల్ ఎలివేషన్ భయ్య. యాక్చువల్లీ థియేటర్ లో అయితే ఇలా ఉండదు భయ్య డైలాగు, నాకు గుర్తులాగా ఇలా చెప్పేశాను. ఇంకొక హైలైట్ సీన్ ఏంటంటే ఇంటర్వల్ బ్యాంగ్ అయితే ఉంటుంది భయ్య, నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది. ఇది వరకు ఏ సినిమాలో కూడా చూసి ఉంటారు భయ్య, అలా ఉంటుంది అనమాట. ఇంటర్వెల్ బ్యాంగ్ లో బాలయ్య గారి రియాలిటీ గాడ్ ఆఫ్ మాస్ అయితే మనం చూస్తాం భయ్య. దీంతో పాటు మూవీలో మంచి ఎమోషన్ సీన్స్ కూడా ఉన్నాయి భయ్య. ఫ్యామిలీ ఆడియన్స్ కూడా ఈ సినిమా అయితే ఆకట్టుకోబోతుంది. మన డైరెక్టర్ బాబీ గారు అయితే ఈ సంక్రాంతికి మంచి కంటెంట్ ఉన్న మూవీని మనకైతే చూపించారు భయ్య. చెప్తున్నాం కదా, సినిమా అయితే టూ గుడ్ అయితే ఉంది. మనము ట్రైలర్ లో ఒక చిన్న పాపనైతే చూసాం కదా భయ్య, ఆ పాపతో కూడా మంచి ఎమోషనల్ బాండింగ్ సీన్స్ అయితే చాలా రాశారు భయ్య బాబీ గారు అయితే. సినిమాలో చాలా బాగా అనిపిస్తాయి మన బాలయ్య గారు ఆ పాప మధ్యన జరిగిన సీన్స్ అయితే. ప్రతి ఒక్కరు కూడా ఈ ఎమోషనల్ సీన్స్ కి అయితే పక్క ప్రతి ఆడియన్ కూడా కనెక్ట్ అయితే అవుతాడు భయ్య.
మూవీలో ప్రతి ఒక్కరు కూడా యాక్టింగ్ అయితే చింపేశారు భయ్య. వాళ్ళకి ఇచ్చిన రోల్స్ లో వాళ్ళైతే న్యాయం అయితే చేశారు భయ్య. ప్రతి ఒక్కరు కూడా చాలా బాగా చేశారు భయ్య. ఎక్కడ కూడా ఎవరు యాక్టింగ్ కూడా మనం వంక పెట్టే పని అయితే లేదు. అలాగే మూవీలో కామెడీ కూడా మనకి కావాల్సినంత అయితే ఉంటుంది భయ్య. మూవీకి ఎంత కామెడీ అయితే అవసరమో అంత కామెడీ పెట్టారు భయ్య. మన డైరెక్టర్ బాబీ గారు అయితే ఎక్కువ పెట్టలేదు, తక్కువ పెట్టలేదు. మెయిన్లీ సినిమాకి ఫస్ట్ హాఫ్ అయితే పెద్ద ప్లస్ పాయింట్ భయ్య. ఫస్ట్ హాఫ్ లో ప్రతి పావు గంటకి ఒక సీన్ అయితే పడుతుంది. ఎక్సలెంట్ అయితే ఉంటుంది భయ్య. ప్రొడ్యూసర్ నాగవంశీ గారు అయితే డాకు మారస్ మూవీ ఇంటర్వ్యూలో ఒక మాట అయితే చెప్పారు భయ్య. ఆ మాటను పట్టుకుని చాలా మంది అయితే ట్రోలింగ్ అయితే చేశారు. కాకపోతే అతను చెప్పిందే జరిగింది భయ్య. మూవీలో అతను ఏమన్నారంటే ఇంటర్వెల్ బ్యాంక్ కి ప్రతి ఒక్క ఆడియన్ కూడా పేపర్లు అయితే ఎగరేస్తూనే ఉంటాడు, ఇంకా ఆపడు అన్నాడు. నిజంగా అదే జరిగింది భయ్య. మీ మెయిన్ థియేటర్లో అయితే అదే జరిగింది. మెయిన్లీ మూవీకి పెద్ద ప్లస్ పాయింట్ అయితే ఇంటర్వెల్ బ్యాంక్ భయ్య. ఇంటర్వెల్ బ్యాంక్ గురించి ఎంత చెప్పినా తక్కువే భయ్య. నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది భయ్య. అసలు అరే ఏంద్ర బాబు ఇంటర్వెల్ బ్యాంక్ గురించి ఇలా దొబ్బుతున్నావు అని అనుకోవచ్చు మీరు. కాకపోతే మీరు మూవీకి వెళ్ళిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా ఈ ఇంటర్వెల్ బ్యాంక్ అయితే ఎంజాయ్ అయితే చేస్తారు భయ్య. మన బాలీ గారు గాడ్ ఆఫ్ మాస్ అయితే చూస్తారు భయ్య. ఎందుకంటే ఇంటర్వెల్ బ్యాంక్ గురించి ఇంతలా చెప్తున్నాను. ఇంటర్వెల్ బ్యాంక్ ఉన్నంత క్లైమాక్స్ కూడా ఉండదు భయ్య. క్లైమాక్స్ లో మనం డిసప్పాయింట్ అయితే అవుతాం, కానీ ఇంటర్వెల్ బ్యాంక్ లో అయితే మనమైతే డిసప్పాయింట్ అయితే అవ్వం భయ్య. బాలీ గారు ఫ్యాన్స్ తో పాటు ప్రతి ఒక్క ఆడియన్ కూడా ఆ సీన్ కి అయితే ఎంజాయ్ అయితే చేస్తారు. అలాగే సెకండ్ హాఫ్ విషయానికి వస్తే సెకండ్ హాఫ్ కూడా చాలా బాగుంటుంది భయ్య. టూ గుడ్ అయితే ఉంటుంది. సెకండ్ హాఫ్ లో కూడా ఒక 40 నిమిషాలు అయితే నెక్స్ట్ లెవెల్ అనిపిస్తుంది. సినిమాకి ఏదైనా ఒక మైనస్ పాయింట్ ఉందంటే అది ఇంటర్వెల్ తర్వాత 20 నిమిషాలు అయితే ఉంటుంది భయ్య. ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ ఈ రెండు సీన్లు కూడా మనము డిసప్పాయింట్ అయితే అవుతాం భయ్య. అంటే డైరెక్టర్ బాబీ గారు క్లైమాక్స్ సీన్ ని అలా చేయకుండా ఇంకొద్దిగా కొత్తగా రాసి ఉంటే చాలా బాగుండేది భయ్య. కొద్దిగా మాస్ మసాలా యాడ్ చేస్తే చాలా బాగుండేది. సినిమా అయితే ఇంకా నెక్స్ట్ లెవెల్ అయితే ఉండేది. మనకి మరీ అంత డిసప్పాయింట్మెంట్ అయితే ఉండదు, కానీ క్లైమాక్స్ కొద్దిగా అనిపిస్తుంది భయ్య. 100 కి ఒక 70% అయితే అనిపిస్తుంది. మిగతాదంతా బాగానే ఉంటది భయ్య. సినిమా లాస్ట్ ఒక 20 నిమిషాలు అయితే సినిమా కొద్దిగా మనకి ల్యాగ్ అనిపిస్తుంది. ఎందుకంటే సినిమా అక్కడతో ఎండ్ అయిపోయిందిరా, మరింకేముందిరా సినిమా అనిపిస్తుంది. కాకపోతే 2 గంటలున్నర ఉండాలి కాబట్టి కొద్దిగా ల్యాగ్ చేసారేమో అనిపిస్తుంది భయ్య. సినిమాని కావాలనే 2 గంటలన్నర ఉండాలని కొద్దిగా లాగారేమో అనిపిస్తుంది. మిగతాదంతా కూడా నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది భయ్య. బాలీ గారు ర్యాంపేజ్ అయితే చూస్తారు. ఇంకో విషయం ఏంటంటే మూవీలో దబిడి సాంగ్ అయితే ఫ్యాన్స్ అయితే పక్కా థియేటర్ దగ్గరికి వెళ్లి డాన్స్ అయితే వేస్తారు భయ్య. స్క్రీన్లు అయితే తగలబెడతారు. ఆ సాంగ్ లో మన బాలీ గారు అయితే ఊర్వశి రౌటీలతో పోటీ పడి మరి డాన్స్ అయితే వేసాడు భయ్య. నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది భయ్య. భయ్య థియేటర్ లో ఈ దబిడి సాంగ్ వచ్చినప్పుడు ఎవడో కూడా సీట్లలో కూర్చోడు భయ్య. పక్క డాన్స్ అయితే వేస్తాడు. ఏం సాంగ్ భయ్య, అసలు నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది భయ్య. ఈ సాంగ్ వింటుంటే ఒక ఊప్ అయితే వస్తుంది భయ్య. మన తమన్ అయితే నెక్స్ట్ లెవెల్ సాంగ్ అయితే ఇచ్చాడు భయ్య మన బాలీ గారికి. ఇంకో విషయం ఏంటంటే ఇదైతే చిన్న లీకేజ్ భయ్య. ఈ దబిడి సాంగ్ లో మన శేఖర్ మాస్టర్ గారు, బాబీ గారు అయితే వస్తారు భయ్య డాన్స్ వేయడానికి. శేఖర్ మాస్టర్ గారు, మన బాలీ గారు, డైరెక్టర్ బాబీ గారు వీళ్ళు ముగ్గురు కలిసి ఈ దబిడి సాంగ్ లో ఒక స్టెప్ అయితే వేస్తారు భయ్య. నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది. చాలా బాగా అనిపిస్తుంది భయ్య. మీరైతే ఫుల్ గా ఎంజాయ్ చేస్తారు. మూవీలో ఈ ఒక్క సాంగే కాదు భయ్య, ప్రతి ఒక్క సాంగ్ కూడా నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది. నెక్స్ట్ బీజిఎం కి అయితే ఇంక చెప్పే పని అయితే లేదనమాట. గాడ్ ఆఫ్ మాస్ బీజిఎం ఎలా అయితే ఇవ్వాలో మన తమనైతే అలా ఇచ్చాడు. మన తమన్ బీజిఎం గురించి చెప్పాలంటే ఒకటే ముక్క భయ్య. ఈ డాకు మారా సినిమా చూసి వచ్చిన తర్వాత మన బాలీ గారి ఫ్యాన్స్ అయితే తమన్కైతే గుడికడతారు భయ్య బయట. మూవీ గురించి సింపుల్ గా ఒక ముక్కలో చెప్పాలంటే ఎలా ఉంటుందంటే జైలర్ మూవీ అయితే చూసాం కదా భయ్య మన రజనీకాంత్ ది, అలా అయితే ఉంటుంది భయ్య. మన విక్రమ్ మూవీ అయితే చూసాం కదా, అలా అయితే ఉంటుంది భయ్య. మీకు క్లియర్ అండ్ క్లారిటీగా అర్థమైనట్టు చెప్పాలంటే విక్రము, జైలర్ ఈ రెండు కలిపితే వచ్చే ప్రొడక్టే మన డాకు మహారాజ్ భయ్య. సో ఫైనల్ గా ఈ సంక్రాంతి విన్నర్ అయితే మన బాలీ గారే అవబోతున్నారు భయ్య. మాస్ ఆడియన్స్ అయితే పక్కా ఈ మూవీ అయితే ఆకట్టుకుంటుంది. సో ఫైనల్ గా ఈ డాకు మహారాజ్ మూవీకి జనరల్ మూవీ రేటింగ్ ప్రకారం నేనిచ్చే రేటింగ్ ఎంత అంటే 4.3 అయితే ఇస్తున్నాడు భయ్య. తప్పకుండా వెళ్ళి థియేటర్ లోనే చూడండి, పక్కా ఎంజాయ్ అయితే చేస్తారు. సో ఫైనల్ గా ఈ డాకు మహారాజ్ సినిమాకి మనం పెట్టిన డబ్బులకి న్యాయం చేస్తుందా లేదా అంటే 100 కి 200% అయితే చేస్తుంది భయ్య. సో ఫైనల్ గా ఇదే భయ్య డాకు మహారాజ్ మూవీ రివ్యూ అయితే. ఈ వీడియోని అయితే ఇక్కడతో ఎండ్ చేయబోతున్నాను. ఈ వీడియో కన్నా నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ మూవీ రివ్యూస్ కోసం, మూవీ అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి భయ్య.